నూట 19వ లేఖ ఈ సంపుటిలో చివరిది. శ్రీ గారికి ధర్మస్వరూప నిరూపణము, కర్తవ్య నిర్వహణము, భవబంధ విమోచనము అను 3 అంశములు మానవ ధర్మమునకు 3 స్కంధములు. ధర్మస్వరూప నిరూపణము, కర్తవ్య నిర్వహణము, భవబంధ విమోచనం అను 3 అంశములు మానవ ధర్మమునకు 3 స్కంధములు. అందు మొదటి దానికి శ్రీ మహాభారతము, రెండవ దానికి శ్రీమద్ రామాయణము, మూడవ దానికి శ్రీమద్ భాగవతము దర్పణములుగా నరజాతికి ప్రసాదింపబడినవి. మహాభారతం ధర్మస్వరూప నిరూపణకి, కర్తవ్య నిర్వహణకి రామాయణం, భవబంధ విమోచనానికి భాగవతం. వేదమును మహాసముద్రముగా మథనము చేసి ధర్మామృతమును ఒసగినది మహాభారతం. వేద్యుడకు పరమపురుషుడు నరుడుగా ఎలా ప్రవర్తించునో తెలుపునది రామాయణం. భౌతిక జీవితమును పొందిన జీవుడు నారాయణుడుగా వెలిగించుటకు ధ్యానైక గమ్యమైన సులభభక్తి మార్గం ప్రవేశించినది భాగవతం. ఈ 3 గ్రంథముల గమ్యము వేద ప్రతిపాదనం అనగా వేదమును అంతర్యామి సత్యమునకు దేహేంద్రియ మనస్సులను కల్పించి మూర్తిత్వం పరికల్పించుటయే ఈ 3 గ్రంథముల పరమార్థం. వీన్ని ప్రసారించిన వ్యాస వాల్మీకి మహర్షులే వేదావతార మూర్తులు. వేదము ఆచరణీయమైన సనాతన మానవ ధర్మమే కానీ ఒక మతం కాదు. భారత, భాగవత, రామాయణములలో ఉపదేశింపబడిన మిత్ర సంహితము, కాంతా సంహితము అయిన విషయము ఒక హిందూ మతమునకో, బౌద్ధ, క్రైస్తవ మతములకో, వారిని నమ్మిన వారికో పరిమితమైనది కాదు. అట్లే ఉపనిషత్తుల్లోనూ, వేదముల్లోనూ, యోగశాస్త్రాదుల్లోనూ ప్రతిపాదింపబడినది మానవ దివ్య ధర్మమే కానీ మతము కాదు. ఈ గ్రంథములందరి దైవస్థుతులు, వర్ణనలు ఏ మతం వారికైనా సమానములే. ఎవనిచే జనింతు జగము మొదలైన పద్యాలు కానీ, జన్మాద్యస్య అతః ప్రవృత్తిరిది మొదలైన మంత్రశ్లోకములు కానీ, పురుష సూక్తము మునగు సూక్తములు కానీ మతములకు అతీతములు. అందరి అంతర్యామి దైవతము ఏ మతం వారికైనా ఉపాధేయమే. ఏ భాషలోనికైనా అనువదించుకొని అధ్యయనం చేసి తరింపవచ్చును. శ్రీమద్ భాగవతము మాధుర్యానుభూతిలోనికి సాధకుని అప్రయత్నముగా ప్రయాణము చేయించును. చదివినను, శ్రద్ధతో విన్నను జీవుడు ఉన్న చోటనే ఉండి మరి యొక్క వాతావరణములకు సృష్టికర్త అగుతున్నాడు. ఇంద్రియ మనస్సులకు గోచరమగుతున్న స్థూల సూక్ష్మ స్వరూపమైన మాయా జగత్తుని ఇటుకలుగా సున్నముగా కొని భక్తి సౌధం నిర్మించుకొని మోక్షానుభూతిని తన స్థిర నివాసముగా ఏర్పరచుకొనుట భాగవత పఠనం వలన జరుగును అనుట అనుభవేక వైద్యము. అట్టి శ్రీమద్ భాగవతము సంస్కృతమున కొంచెం ప్రౌఢముగా నుండెను. రచనలో గడుసుదనం ఉన్నది. రామాయణము ఎవరి సంస్కారములను బట్టి వారికి సులభముగా బోధపడును. భారతమును విప్పి చెప్పినచో కరతలామలక మగును. భాగవతము ఈ 2 విధానములకు లొంగదు. భాషలో గూఢ ప్రౌఢ ప్రయోగములు ఎక్కువ. కానీ పాఠకునకు భక్తి పుట్టినచో అతని నాలుకపై భాగవతం ఇట్టే కరిగిపోవును. అంతవరకు భాగవతం తెలిసి పలుకుడు చిత్రంబు, శూలికైన తమ్మి చూలికైన.
ఈ కొంచెము తెరమరగను కూడా మాధుర్యంతో తొలగించి తెలుగువారికి ప్రసాదించిన వ్యాసావతారమే బమ్మెర పోతన. జాతి సంస్కృతికి ప్రమాణము పామరులు అనబడు ప్రజాసామాన్యమే కానీ పండితులు గారు, సాహిత్యవాదులు కారు, విప్లవవాదులు భాషావాదులు అంతకన్నా కాదు. పామరుల్లో ఉన్నదే శాశ్వత ధర్మమున పామరులో ఉన్నదే శాశ్వత ధర్మమున భాగమగును. కానీ మిగిలిన కొద్దిమంది సాముగర్డీలు అనియు గాలి కుస్తీలుగా కాలగర్భంలో కలిసిపోవచ్చుడును. కనుకనే వ్యాస వాల్మీకులు ఉద్దేశించిన శ్రోతలు జానపదులు. వారు పాండిత్య ప్రదర్శనకు కానీ పదవులకు కాపాడుకొనుటకు కానీ పరిషత్తుల మెప్పు పొందుటకు కానీ రచించిన వారు కారు. కనుకనే ఈ గ్రంథములను ప్రమాణములుగా కొని ఆచరణ శూన్యముగా అధ్యయనం చేసిన వారు పండిత మార్గము బట్టి కొత్త అర్థములు చెప్పుకొనుటయు. పామరులు సూటిగా విని తరించుటయు నేటి వరకు జరుగుతున్నది. పండితులు కొత్త అర్థాలు పెట్టుకుని వాళ్ళ చిక్కులు వాళ్ళు వేసుకుంటారు, పామరులు హాయిగా సూటిగా చదువుకుని తరిస్తున్నారు. పండితుడు భాగవతమును పట్టుకొని పామరులకు అద్వైతమో విశిష్టాద్వైతమో ద్వైతమో చెప్పును కానీ భాగవతమును ఉపదేశించలేడు. తనకు వచ్చినది బోధించువాడు పండితుడు, తన నినాదమును మ్రోగించువాడు రాజకీయవాది, ప్రజలకు కావాల్సింది ఇచ్చేవాడు ఋషి లేక కవి. కనుక భాగవతాది గ్రంథములను మన కళజోళ్లతో చదువుకొనతో లొంగవు. వానికి పెద్దల సంప్రదాయం ముఖ్యము కానీ పాండిత్యం పనికిరాదు. మొన్నటి వరకు పామరులకు పురాణం చెప్పినట్టు చక్కని సంప్రదాయం యజ్ఞులు ఉండేవారు. ప్రతి గ్రామమున దేవాలయము అందు పురాణ ప్రవచనము ఆధారముగా ఉండేవి. సామాన్య ప్రజలు కర్తవ్యోన్ముఖులుగా పొలము, ఇల్లు, కుటుంబము, ఇరుగు పొరుగు అనువాని ఎడ ధర్మమును తెలిసి ప్రవర్తింపగలిగి ఉండేవారు. చదువు ఉన్నను లేకునను విద్య ఉండేది, వృత్తులు ఉండేవి. భారతీయులు కోర్టుల వెంట తిరుగుట, జెండాలు పట్టి నినాదములు చేయుట, కులములను బట్టి చదువులు, అన్నవస్త్రములు పంపకం చేసుకొనుట నేర్చిన నాటి నుండి క్రమంగా పురాణ కాలక్షేపంలకు కాలం వారికి చాలలేదు. దేవాలయములు ఆదాయమునకు వాడబడుతున్నది. దేవాదాయం కదా. కొలది మంది మాత్రము తెల్లవారుజామున ఓడరేవుల్లో దీపస్తంభముల వలె ఇంకను కరుణ ప్రసారం చేస్తున్నారు. త్రివేణి పబ్లిషర్స్ మచిలీపట్నం వారు ప్రచురించిన శ్రీ యామిజాల పద్మనాభ స్వామి వారి భాగవత వ్యాఖ్యాన గ్రంథమునకు మాస్టర్ ఈకే గారు లేఖ ద్వారా అందజేసిన ఆశంసంలోని ప్రధానాంశములు. అది కూడా లేఖ కాబట్టి అక్కడ పర్పస్ ఇంకా పెద్దది కాబట్టి దానిలో నుంచి ఏ రోజైతే ఆ పల్లెటూళ్ళల్లో అన్నింటిలో చక్కగా దేవాలయాలకు వెళ్ళడం పురాణ కాలక్షేపం ఉన్నదో వాళ్ళ నిత్య జీవితంలో పొలం పనులు కానీ వృత్తి ఉద్యోగాలు ఏం చేసుకుంటున్నా వాటిల్లో ఎలా ప్రవర్తించాలో హాయిగా మనశ్శాంతిగా జీవించడం ఉన్నది. ఏ రోజైతే వాళ్ళు కోట్ల చుట్టూ తిరగటం, కులాన్ని బట్టి ఉద్యోగాలు అనేది వచ్చిందో అవి దూరం అయ్యారు. ఆ దేవాలయాలు కూడా ఆదాయమే ప్రధానమైంది కానీ ధర్మాన్ని విప్పి చెప్పడం అనేటువంటిది వేదికగా అది వరకున్నది కాస్త మిస్ అయ్యింది. పైగా అది దేవాదాయము ధర్మాదాయము శాఖట. అంటే దేవుడి యొక్క ఆదాయం, ధర్మాన్ని బట్టి వచ్చేటువంటి ఆదాయం కూడా లాగేసే శాఖ అన్నమాట. అంటే భారత భాగవత రామాయణాలని ఆ మూడింటి యొక్క ప్రయోజనము, ఆ మూడింటిలో ఏ పద్ధతిలో దేనిలో ఇచ్చారు ప్రజలకి అనేటువంటిది అవన్నీ చక్కగా విశ్లేషణ చేసి తెలిసేట్టుగా పెట్టి ఇచ్చారు. అది ఇంకోటి తెలుగువారి అదృష్టం, పోతన గారు అంత దానిలో ఉండేటువంటి ఆ జటిలతను కూడా ఇంకా మాధుర్య రూపంలో మార్చి ఇచ్చారనేది కూడా
తెలియజేశారు. కన్ఫర్మ్ చేశారు అది. అందువలన ఇది కూడా చాలా అసలు, ఎందుకంటే పండితులు పామరులు అనేటువంటి దాంట్లో ఈ పండితులు పాపం వాళ్ళు ఏదో చేస్తారు, కానీ దానివల్ల ఎంత ఉపయోగం ఏముంది పామరులు అనేటువంటి సామాన్య ప్రజలకు ఉపయోగించేటువంటిది అందులో ఏముంది అని అది ఆయన నిర్ద్వంద్వంగా నిర్భీతిగా అది అందజేశారు. అంటే పండితులు అనేవాళ్ళేమో ఇంకా కొత్త విషయాలు ఏదో కనుక్కుంటున్నాం అన్నట్టుగా రాసుకోవడంలోనే ఉండిపోతూ ఉంటే, సూటిగా దానిలో ఆచరించుకొని సుఖపడుతున్నవారు, తరిస్తున్నవారేమో పామరులు అని చెప్పి ఇచ్చారు. అందుకని ఆయన ఎప్పుడు పామరులకు ఉద్దేశించే ఆయన ఇచ్చినటువంటి రచనలు, ఇచ్చినటువంటి సందేశాలు అవన్నీ కూడా వాళ్ళ కోసమే వ్యాస వాల్మీకులు కూడా రాశారని ఇచ్చారు. వాళ్ళు వ్యాస వాల్మీకులు కూడా పామరుల కోసం రాశారు, కానీ పండితుల కోసం కాదు అని క్లియర్ కట్గా ఇచ్చారు. ఇలా చెప్పడంలో ఏమాత్రం మొహమాట పడరు. ప్రేమలేఖల సంపుటి దీంతో ప్రస్తుతానికి పూర్తయింది. ఇంకా ఆయన చాలామందికి రాసిన ప్రేమలేఖలు బహుశా ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రేమలేఖలు మనం సవిస్తరంగా చదువుకోవడం వల్ల ఇంకా ఇటువంటి ప్రేమలేఖలు ఎవరెవరికి రాసిన మాస్టర్వి ఉంటాయి, అవి దొరికితే అవి కూడా అందరికీ మనం అందేట్టుగా చేద్దామనేటువంటి సత్యమే. కానీ ఈ ఉన్నటువంటి వాటిలో ఒక్క ప్రేమలేఖ తీసుకున్నా మన జీవితాన్ని మొత్తాన్ని సరిపోతుందనేటువంటిది కూడా అంతకంటే సత్యం. అంటే ముందు మనకి ఇచ్చిన దాన్ని తీసుకుని దాన్ని ఉపయోగించి మనం దాని యొక్క ప్రయోజనాన్ని పొందడం అనేటువంటిది చేసుకోవడం ఎక్కువ వివేకం అని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇంకా ఉండిండేవేమో, ఇంకా దొరికితే బాగుండేదేమో అనేటువంటిది ఉందే. మంచిదే. మాస్టర్ గారిని ఆయన భాగవత రహస్య ప్రకాశం ఆయన ఇంకా 1983 చివరికి వస్తున్న కొద్దీ ఆయన యొక్క దీన్ని మరి చాలామంది మీరు భాగవతం సప్తమ స్కంధం కొంత భాగం దాకా ఇచ్చారు, 16వ వాల్యూము దాకా. మిగిలినవి మీరు తొందరగా ఇచ్చేస్తే, ఎందుకంటే దశమస్కంధం కూడా మీరు ఇచ్చేయాలి, తొందరగా ఇచ్చేస్తే మంచిది అన్నట్టుగా పెద్దవాళ్ళు కూడా కొంతమంది హెచ్చరించారు. అది విన్న తర్వాత ఆయన చెప్పారు, నేను రాయాలి, నేను రాసి అందరికీ ఇవ్వాలి, నేనేం సంకల్పించలేదు. అది వచ్చినప్పుడు దాన్ని చేశాను తప్ప, అంతేగాని అవన్నీ నేను వాటన్నిటి రాసి వాటన్నిటికి చేశానటువంటిది అదేం లేదని చెప్పారు ఆయన. అని చెప్పినప్పుడు ఇంకోటి కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి 16 భాగాల్లో వాటిల్లో మీరు గ్రహించి చేసినట్టయితే దాంతో తరించడం ఏ ఒక్కటి చేసినా తరించచ్చినటువంటిది దాంట్లో ఉంది. అందుకని వచ్చిన వాటిని ఉపయోగించుకొని ముందు చేస్తూ ఉంటే తర్వాత మీరినటువంటి ఎప్పుడు వస్తే అప్పుడు మనకి ఎలాగో వస్తాయి. అందుకని అవి కూడా వచ్చేస్తే బాగుండు అనేటువంటి ఆరాటం వల్ల వీటిని ఉపయోగించుకునేటువంటి లేకుండా పోతుందన్నారు. ఇలాగ మన లైఫ్ కూడా అయిపోతుంది కదా. అందుకని మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ వివేకంతో ఆయన ఇచ్చినటువంటి ఈ లేఖల్లో ప్రతి ఒక్కళ్ళు రోజుకు ఒక లేఖ, అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని పొద్దున వాళ్ళు ప్రేయర్ చేసుకున్న తర్వాత చేసిన తర్వాత కూర్చుని ఒక్క పావుగంట కూడా పట్టదు, పావుగంట పడుతుంది మ్యాక్సిమం అయితే వివరించుకుంటే. ఒక్క లేఖ చదువుకుని కనుక వాళ్ళ తర్వాత కార్యక్రమంలోకి వెళ్తే వాళ్ళ జీవితం తప్పకుండా అసలు ఒక రీఅరేంజ్మెంట్ వచ్చి ఆ కుటుంబంలో పరస్పరమైనటువంటి సంబంధాలు కూడా బాగా చక్కగా రీఆర్గనైజ్ అయ్యి వాళ్ళు ఎంతో
దానివల్ల ఒక అంటే జీవితం ఎందుకు ఈ జీవితం ఇవ్వబడిందో దాని ప్రయోజనాన్ని పరమ ప్రయోజనంగా దాన్ని చేసేటువంటి మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇంకా దొరికితే అవి కూడా మనం తప్పకుండా అందరికీ ఇలాగే అందజేయడం అనేటువంటిది వారి యొక్క అనుగ్రహంతో చేస్తాం. కానీ ముందు 118 అన్ని లేఖలు అన్ని లేఖలు మనకి వచ్చాయి కదా, 119 లేఖలు. కాబట్టి అందులో అది ఎవరో ఒకరికి రాసినటువంటి కావు కాబట్టి అది మన అందరిలో సాధకులు అందరిలో మనకి అందరికీ జీవితాల్లో వచ్చే అది అవసరమైనటువంటి కాబట్టి ఒక్కొక్క లేఖనే అనుసంధానం చేసుకుని దాని ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని, ఎందుకంటే చాలా లేఖలు ఆయన పాయింట్ బై పాయింట్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్, మామూలుగా ఇవ్వలేదు. ఏదో ఉత్తరం రాసి పంపించేసేటటువంటి విధం కాకుండా అవతల వాళ్ళు ఏ ప్రశ్నలు వేశారో, ఏ పాయింట్స్ అడిగారో, ఏ క్లారిఫికేషన్ అన్నీ ఆ వరుసలోనే మళ్ళీ అడిగి చాలా తక్కువ వాక్యాల్లో ఇచ్చేసి సులభతరంగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఇచ్చారంటే, సూటిగా చాలా సరళంగా. అందుకని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ప్రోగ్రెస్ బాగుంటుందని మనం అనుకుంటున్నాను అనమాట. ఇందులో లేఖల్లో చాలా భాగం లేఖలు మాస్టర్ గారు ఆయన దేశాంతరం ఖండాంతరం వెళ్ళి అక్కడ భూప్రదక్షిణ యాత్రలో ఉన్నప్పుడు మన వాళ్ళకి రాశారు. అక్కడి నుంచి చాలా ఓపికగా ఎన్నో విషయాలు ఎంతమంది ఎవరు అడిగినా అంత కార్యక్రమంలో వ్యగ్రులైనటువంటి దాంట్లో ఉన్నప్పటికి కూడా అడిగినటువంటి వాడన్నిటికీ కూడా మన వాళ్ళకి రాసి వాళ్ళందరినీ కూడా చాలా ఎన్లైటన్ చేశారు. అలాగే ఆ ఖండంలో మీరు అడిగినట్టుగా ఆ ఖండవాసులు కూడా ఇక్కడ ఎలా అయితే మన ఈ భారతదేశంలో మన సోదర బృందం వాళ్ళందరూ మాస్టర్ గారి యందు అంత భక్తి విశ్వాసాలతో ఉండి ఆయన నుంచి మనం జీవితం పరమాత్మను తెలుసుకోవాలి, ఆయన నుంచి మనం పరిష్కారాలు పొందాలి అనుకున్నారో, అలాగే ఆ దేశాల వాళ్ళు, యూరప్ దేశాల వాళ్ళు కూడా మాస్టర్ గారి దగ్గర ఆయన వెళ్ళినటువంటి మొట్టమొదటి 1972లో ప్రాక్పశ్చిమ సమన్వయ యాత్రకు వెళ్ళినప్పటి నుంచి కూడా 7 పర్యాయాలు అని వెళ్ళారు. ఆ 7 పర్యాయాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాస్టర్ గారు భారతదేశంలో ఉన్నప్పుడు ఆయనకి వాళ్ళ ఉత్తరాలు రాయడం, దానికి వాళ్ళకి సమాధానాలు ఆయన ఇవ్వడం అటువంటిది ఆంగ్లంలో అది కూడా జరిగింది. అది అదృష్టవశాత్తు అవి కూడా ఆ ఆంగ్లంలో ఉన్నటువంటి లేఖలు వాళ్ళకి రాసినటువంటివి కూడా అవి కూడా మనం పబ్లిష్ చేసుకోవడం జరిగింది. అందుకని మీరు అడిగినట్టుగా తప్పకుండా అవి కూడా మనం చదవాల్సిందే. ఎందుకంటే ఆయన అందరూ అన్ని దేశాలకి అన్ని జాతులకి సంబంధించినటువంటి వారు, కానీ కేవలం భారతదేశానికి మాత్రమే, లేకపోతే మన సర్కిల్లో ఉన్నటువంటి మన వాళ్ళకి మాత్రమే అని అనుకుంటే పొరపాటు. అయితే ఆ ఖండాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లాంటివి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయా, మన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు లాంటివి వాళ్ళు అడిగారా, మాస్టర్ గారు మన వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా పరిష్కారాలే వాళ్ళకి ఇచ్చారా, ఇవన్నీ మనకి చాలా చక్కగా మనకి అనిపిస్తాయి ఇవి చదువుకున్నప్పుడు. అది న్యాచురల్ అది. కాబట్టి ఇప్పుడు మాస్టర్ గారు ఆంగ్లంలో వాళ్ళకి ఇచ్చినటువంటి చదివితే వాళ్ళ ప్రాబ్లమ్స్కి వాళ్ళలాగా చేశారు. వాటికి మాస్టర్ గారు సొల్యూషన్స్ ఎలా ఇచ్చారు అనేటువంటి దాంట్లోకి వెళ్తే అది కూడా చాలా రసవత్తరంగా ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఆయన రసస్వరూపులు. ఆయన యొక్క ప్రభావంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ రసానందాన్ని కోరితేనే తప్పకుండా కోరుకుంటూనే ఉంటారు, నిత్యం కావాలనే కోరుకుంటారు.
అందుకని ఆ విధంగా వాళ్ళకి రాసినవి కూడా మనం ఇప్పుడు కొన్ని మచ్చు తునకలుగా కొన్ని మనం చదువుకుని తరిద్దాం.